సరే సందీప్ ప్రణయ్ గారు వాళ్ళు లేదా భద్రకాళి ఇవన్నీ ఆ పేరులోనే ఒక ఫోర్స్ ఒక పవర్ ఉంటుంది కదా భద్రకాళి అనగానే. దాని మీద ఎంటర్టైన్మెంట్ అంటే వాళ్ళకి కొత్తగా వాళ్ళకి కొత్త. ఎస్ బట్ నువ్వు మేము ఫేమస్ ఎంటర్టైన్మెంటే, ఎస్ గోదావరి గట్టు పైన ఎంటర్టైన్మెంటే, ఇప్పుడు మళ్ళీ ఎంటర్టైన్మెంటే చేస్తున్నావు ఎస్ కదా. Yes, sir. నీకేమి అరే ఇది మా రెగ్యులర్ గా ఎంటర్టైన్మెంట్ ఇది మళ్ళీ మనం చేస్తున్నాం అని అనిపించలేదా? నాకేమనిపించింది అంటే సార్, సినిమా కథ విన్నాక అమ్మో ఈ క్యారెక్టర్ చేసుడు ఇది చాలా కష్టమైన పని అనిపించింది సార్ నాకు నిజమా? నిజంగా. ఎందుకంటే ఆ క్యారెక్టర్ బాయ్ నెక్స్ట్ డోరే. వాడు మాట్లాడుతుంటే స్పీడ్గా మాట్లాడుతుంటాడు, అదో వెరైటీ టింజులు ఉంటాడు, వానికి ఘోరమైన ఈజ్ కావాలంటాడు వేనన్నా. అంటే నాకు ఈ రెగ్యులర్ వైబ్ వద్దు, నువ్వు మాట్లాడితే నవ్వాలి, లేదా నువ్వు మాట్లాడితే స్మైల్ రావాలి, నువ్వేం ఫీల్ అవుతున్నావు, నువ్వు క్యూట్, నువ్వు నిన్ను చూస్తే క్యూట్గా ఫీల్ అవ్వాలి అంటే దానికి 6 నెలలు రిహార్సల్ చేసినాం సార్ కూర్చొని. వాళ్ళు రెడీ అనుకున్నాకనే షూట్కి పోయినాం. 6 నెలలు వర్క్షాప్. ఎస్. కొన్ని సీన్లు అయితే అన్న డైరెక్ట్ మొహం పైన పెడతాడు కెమెరా పెట్టి, ఇక్కడ ఉందనుకో సార్, ఇక్కడ వరకు ఏదో చేతులతో అట్లా 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 కొంచెం మనకు స్పేస్ ఉంటుంది, ఇక్కడ పెట్టి ఓన్లీ మొహంతో చేసి 2 నిమిషాల సీన్ ఉందనుకో సార్, అమ్మో 100% రిహార్సల్ అవసరం సార్. అవును కదా. అండ్ అది బ్లాక్ అంటే నాకు భద్రకాళి చాలా ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ స్కూల్ అనిపించింది సార్. 6 నెలలు మంచి ప్రీ ప్రొడక్షన్ లో. మంచి కామెంట్. సినిమా పక్కన పెట్టి ముందు ఎస్ నీకు యాక్టింగ్ లో మంచి ట్రైనింగ్ ఎస్ సార్ కదా. మా ఫ్రెండ్స్ ఎవరైనా షూటింగ్ వచ్చినప్పుడు సీన్ చేస్తుంటాం కదా, అవును, వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. కానీ ఈ బాడీ లాంగ్వేజ్ తో అట్లా మాట్లాడే విధానం, నేను ఇట్లా ఈ బేస్ వాయిస్ తో కొంచెం స్ట్రాంగ్ గా సౌండ్ అవుతాయి కదా సార్. అవును, అలా చూసినప్పుడు వేరియేషన్లు అవన్నీ చూసి వాళ్ళే అన్నారు, అరే నిన్ను చూస్తుంటే నవ్వొస్తుంది రా అని. అంటే మళ్ళీ కామెడీ సీన్లు షూట్ చేసేటప్పుడు వచ్చినప్పుడు అదే నాకు మస్తు అనిపించింది. మొత్తం నిన్న చూసుకుంటుంటే నాకే అనిపించింది సార్ పర్సనల్ గా, అరే ఇది నా లోపల ఇది ఉందని నాకు తెలియదు, వీళ్ళకి ఎట్లా కనబడ్డది అనుకున్నా. ఫుల్ హ్యాపీ ఫీల్ అయినా సార్. మన నుంచి కొత్తదనం వచ్చినప్పుడు మస్తు అనిపిస్తుంది సార్. అదేలే ఆ హైలో నా నిన్న చూసినప్పటి నుంచి నేను. అదేలే అంటే నేను పర్సనల్గా అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు మీ యంగ్ హీరోస్ అందరూ కూడా చాలామంది ఏదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, హారర్స్, థ్రిల్లర్స్ అవి చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ రెగ్యులర్ లవ్ స్టోరీస్ గట్టా ఫ్లాట్ అయిపోతాయేమో అన్న భయంలో ఉన్నారు యంగర్ జనరేషన్. ఎందుకంటే దానికి బాగా చాలా కలిసి రావాలి, పాటలు బాగుండాలి, ఎంటర్టైన్మెంట్స్ బాగుండాలి, అమ్మాయికి అబ్బాయికి మధ్యలో రొమాంటిక్ వైబ్ బాగుండాలి. అవి బాగా వర్కౌట్ అయ్యా నీకు హీరోయిన్తో? ఎక్స్ట్రాడినరీగా సార్. ఈ సినిమాల పేరే మస్తుందేమో అనిపించింది. నాది అనంతిక అట్లా నా చుట్టుపక్కల వాళ్ళ కాంప్లిమెంట్స్ చాలా ఫ్రెష్ అనిపిస్తుంది, ఈ పేరు ఖతర్నాక్ అనిపిస్తుంది సినిమా చూస్తుంటే అని. నేనైతే హ్యాపీ సార్. అంటే మీరు అన్నారు కూడా డెఫినెట్లీ సార్, కొత్త కొత్త కాన్సెప్ట్లకు పోవాలి అనేది డెఫినెట్లీ అవి కూడా వినాలి. కానీ నాకు మనసులో లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం సార్. అంటే ఆ మాస్ లవ్ స్టోరీస్ అయితే ఇంకా ఇష్టం ఉంటుంది. అంటే ఆ క్యారెక్టర్లో మాస్నెస్ ఉండడం నా ఉద్దేశం. మాసిగా ఉంటుంది కొంచెం, అంటే రఫ్ అండ్ టఫ్ హజంలో బాగుంటుంది. నేను క్యారెక్టర్లోనే మాస్తనం ఉండడం, వాడు మాట్లాడే విధానం, వాడు రియాక్ట్ అయ్యే విధానం సిచ్యువేషన్కి, ఇలాంటివి నాకు సార్. మీరే ఇప్పుడు సార్ లాస్ట్ 20 ఏళ్ళల్లో 15 సూపర్ బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీస్ చెప్పండి సార్. చాలా కష్టం అమ్మా కదా. కానీ అదే 15 ఏళ్ళల్లో ఎన్ని వందల లవ్ స్టోరీస్ వచ్చిండొచ్చు సార్. బోల్డ్ ఈ సీజన్ లోనే బోల్డ్ వచ్చాయి. మనం అందరం అనుకుంటుంటాం కదా లవ్ స్టోరీగా అని అనుకుంటాం, హిట్ తీసుకోలే లవ్ స్టోరీ. అది నా ఫీలింగ్ సార్. సో నాకు లవ్ స్టోరీ చెప్తున్నా అన్నప్పుడు నేను ఇంకెక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా. అంటే ఈ మధ్య లవ్ స్టోరీ అంటే రాజు వెట్స్ రాంబాయ్ ఆల్సో లవ్ స్టోరీ. చాలా బాగా తీశారు. అండ్ దివానా శ్రీకాంత్ కూడా. సార్ సాయిలు కంపటి, రాజు వెట్స్ రాంబాయ్. కొన్ని అవుట్ స్టాండింగ్ ఫిల్మ్స్ వస్తున్నాయి, స్టాండ్ అవుట్ అవుతున్నాయి కదా సార్. స్టాండ్ అవుట్ అవుతున్నాయి. అట్లాంటి ఫీలింగ్ ఇచ్చేలా ఎవరు నరేట్ చేస్తారు అని వెయిట్ చేస్తుంటా. టైంలో వచ్చింది అసలు ఇది నేను ఫుల్ ఎంజాయ్ చేసిన సార్. అదే టైంలో వచ్చింది ఎగ్జాక్ట్లీ.